ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ వారి మొదటి వార్షికోత్సవ శుభ సందర్భంగా వెల్నెస్ హాస్పిటల్లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. గత ఏడాది నుంచి సర్జరీ చేసుకుని రికవరీ ఆయన పేటెంట్స్ కి సెల్వలతో ఘనంగా సత్కరించారు. పేషెంట్స్ కి సిబ్బంది ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ ఎండి లలేష్ వెంకటేష్, మెడికల్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, జీఎం లోకేష్, హెచ్ఆర్ డేవిడ్, డా జహీర్, హర్షవర్ధన్, సురేష్, మార్కెటింగ్ మేనేజర్ డా శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సంఘంలో ఉంటారు కాబట్టి మా చేరవాళ్ళు. కాకపోతే ఇంతకుముందు కూడా మాకు 2 times అబోషన్ అయింది మా పాపకి, మా వైఫ్కి. తర్వాత నెక్స్ట్ టైం ఇస్తే బేబీ బాగానే డెలివరీ చేసి బాగానే ఇక్కడ సార్ వాళ్ళు కూడా స్టాప్ కూడా అందరూ చాలా బాగా చేశారు. మీకు అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా డైరెక్టర్స్కి, డాక్టర్లకి, పిల్లలకి, స్టాఫ్కి, ముఖ్యంగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని పిలవగానే యానివర్సరీ సందర్భంగా మీరు రావడం, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మా హాస్పిటల్స్ పెడతాం, ప్రతి ఒక్కరం బిజినెస్ చేస్తాం. అందరం డాక్టర్లు బిజినెస్ చేస్తారు, ఒక షాప్ వాళ్ళు బిజినెస్ చేస్తారు. అందరూ కూడా మనీ సంపాదిస్తారు లేదా బ్రదర్స్? అందరూ డబ్బు సంపాదిస్తారు. కానీ హాస్పిటల్లో డాక్టర్లకు ఒక తృప్తి ఏముంటుందంటే, డబ్బు సంపాదిస్తాం, మేము సంపాదించమని కాదు, ఖర్చుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తాం. కానీ డబ్బు సంపాదించినా, మాకు డబ్బు కట్టినా, వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ 2 చేతులతో డాక్టర్కి ఇట్లా పెట్టి వెళ్తారు చూడు, అది ఒక్కటి తృప్తిస్తుంది. మేము వేరే ఏ పని చేసినా డబ్బు సంపాదిస్తామమ్మ డాక్టర్లు. ఎందుకంటే ఒక డాక్టర్ సీట్ రావాలి మన రాష్ట్రంలో అంటే, ఉన్నాయి 5,000 సీట్లు ఇప్పుడు ఎంబీబీఎస్. రాసేది 2 నుంచి 3 లక్షల మంది పిల్లలు రాస్తారమ్మ టెస్ట్, కానీ అందులో 5,000 మందికే వస్తుంది. పీజీలో సీట్ రావాలంటే 1,000 మంది ఉంటారు, కాలేజీకి 10 నుంచి 15 మందికి వస్తుంది. అంటే ఎంత కష్టపడి, ఎంత తెలివి ఉంటే డాక్టర్ అవుతారమ్మా? అంత కష్టపడి, అన్ని గంటలు కష్టపడి, అంత చదివి, అంత తెలివినోడు బయట బిజినెస్ చేస్తే, డబ్బు బిజినెస్ చేసి ఇంత చదువుకొని సంపాదించడా? కానీ డబ్బుతో పాటుగా మాకు కావాల్సింది ప్రజల ప్రేమ. మా పేషెంట్లు మా దగ్గర మంచిగా ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళ ప్రేమ మేము పొందినప్పుడు మా జీవితం సక్సెస్ అనుకుంటాం. ఈరోజు అమ్మ ముఖంలో ఆనందం, మీ ముఖంలో ఆనందం చూస్తుంటే రియల్ కూడా. మేము 6 బ్రాంచెస్ ఉన్నాయండి వెల్నెస్ హాస్పిటల్స్. అమీర్పేటలో 3, ఎల్బీ నగర్, కొంపల్లి, సంగారెడ్డిలో అంటే బ్రాంచ్ పెట్టడానికి జనరల్గా ఎవరైనా ఎట్లా అంటే డబ్బులుండి పెడతారు, ఓకే, లేదంటే సెల్ఫ్గా డాక్టర్ అయ్యి ఉంటే పెడతారు. కానీ మేమేంటంటే ఆల్మోస్ట్ లాస్ట్ 6 yearsలో మా మెయిన్ బ్రాంచ్ అమీర్పేట్లో మనము ఆల్మోస్ట్ 3,000 మంది పేషెంట్లు మన సంగారెడ్డి డిస్టిక్ నుండి ట్రీట్ చేశామన్నమాట అమీర్పేట్లో. సో అక్కడ కూడా చాలామంది పేషెంట్లు మనకు సాటిస్ఫై అయ్యి రివ్యూకి వచ్చినప్పుడు మన తోటి షేర్ చేసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ మీ హాస్పిటల్ బాగుంది, ట్రీట్మెంట్ బాగుంది, తక్కువలో ట్రీట్మెంట్ అయ్యింది, అంతా బాగుంది సార్, కానీ మేము మళ్ళీ చెకప్కి హైదరాబాద్ రావాలంటే, అమీర్పేటకి రావాలంటే ప్రాబ్లం అవుతుంది సార్ అని చెప్పేసి మనకు రిపీటెడ్గా చాలామంది ఫీడ్బ్యాక్స్ వచ్చాయన్నమాట. సో మన పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తోటి మనం ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో 1 year బ్యాక్ సంగారెడ్డిలో పెట్టడం జరిగింది. జనరల్గా ఎన్నో హాస్పిటల్ వస్తుంటాయి, పోతుంటాయి, డిఫరెంట్. అది మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి, అంటే మార్కెట్లో ఒక రీజన్ ఉండాలి. జనరల్గా ఇక్కడ చూసింది ఏంటంటే, నేను అంటే మా ఏరియా కాబట్టి, మా డిస్ట్రిక్ట్ కాబట్టి, థింగ్ ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సంగారెడ్డి డిస్టిక్ అయినా కూడా అందరూ హైదరాబాద్ వెళ్ళిపోవడం నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఎందుకు అంటే ఎక్కడైనా డబ్బులు పెట్టాల్సింది, కానీ ప్రాపర్ సర్వీస్ నచ్చక, ప్రాపర్ అంబియన్స్ నచ్చక, రూమ్స్, స్టాఫ్ ట్రీట్మెంట్ అంటే స్టాఫ్ మాట్లాడే విధానం బాగాలేక చాలామంది సంగారెడ్డిలో నచ్చకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవడం నేను అబ్జర్వ్ చేశాను. సో మనం ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే, మనము మంచి సర్వీస్ ఇచ్చి ఫ్యూచర్లో హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం రావద్దు.
అలా అని చెప్పేసి అన్ని ట్రీట్మెంట్లు ఇక్కడ అవుతాయంటే ఏది అవుతుందో ఇక్కడ చేస్తున్నాము. ట్రాన్స్ప్లాంట్ చేయమంటే చేయలేము, బైపాస్ సర్జరీలు అంటే ఇక్కడ అవ్వట్లేవు, బట్ రిమైనింగ్ అన్ని ఇక్కడ చేస్తున్నాము. మనకు ఫుల్ టైం డాక్టర్స్ ఉన్నారు అందరు. ఇప్పుడే నేను మన నగేష్ పేషెంట్ వాళ్ళ వైఫ్ని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అతను పడితే మెడ స్పైన్ ఫ్రాక్చర్ అయిందండి. జనరల్గా ఇక్కడ నుండే చాలా మెయిన్. సో అది మనం ఎమర్జెన్సీలో సర్జరీ చేయడం వల్ల ఆయన చాలా మంచిగా అయ్యిండు, హ్యాపీగా బతికిండు. నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు మన వెంకటరెడ్డి సార్ గారు చెప్పారు, డబ్బులు అందరు సంపాదిస్తారేమో, కానీ ఈ ఫీల్డ్లో మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అంటే ఒక పేషెంట్ మంచిగా అయిపోయి దండం పెట్టి మన డాక్టర్స్కి నమస్కారం పెట్టి మంచిగా చూశారు సార్ అని వెళ్ళిపోతే ఆ సాటిస్ఫాక్షన్ కన్నా మించింది ఏమి ఉండదండి. నేను అంటే మనం ఇక్కడ అంటే ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ మాకు రోజు ఎంత బిజీగా ఉన్నా పడుకునే ముందు ఒకసారి గుర్తొస్తాయండి. అరే ఈ పేషెంట్ ఈరోజు నవ్వుకుంటా హ్యాపీగా వెళ్ళాడు అనేది గుర్తుపడుతుంది. అదే గుర్తుంటుంది, కానీ ఈరోజు ఎంత కలెక్షన్ అయింది, ఏం చేసినాము ఏం గుర్తుండదు. సీరియస్లీ చెప్తున్నాను. అంటే మాకు ఫ్యామిలీలు ఉంటాయి, మన డాక్టర్స్కి కూడా మేము మేనేజ్మెంట్ తరపు నుండి చెప్పింది ఏంటంటే ఎథికల్ ట్రీట్మెంట్. వాళ్ళకి ఎప్పుడు మేము టార్గెట్లు ఇవ్వాలి. సార్ ఈ పేషెంట్ని ఎక్కువ బిల్ చేయండి, ఎప్పుడు టార్గెట్లు ఇవ్వాలి, ఏది అవసరం ఉందో అది చెయ్యండి. మళ్ళీ ఇంకొకటి, మనం ఇక్కడ పెట్టిన కాస్ట్ కూడా ఏంటంటే మన డిస్టిక్లో మన ప్రజల ఆర్థిక పరిస్థితి ఏంటనేది నాకు బాగా తెలుసు. ఇక్కడ మన వ్యవసాయమే 90% మన ఇన్కమ్. సో మనం తట్టుకునే విధంగా ఫ్లెక్సిబుల్ కాస్ట్లో ఇక్కడ చేస్తున్నాము. మళ్ళీ డాక్టర్ ఫుల్ టైమ్స్ ఉండడం అంటే వేరే హాస్పిటల్స్కి మాకు డిఫరెన్స్ ఏంది సార్, ఏముంది 10 హాస్పిటల్ అనే సంగారెడ్డి 4 గంటలు ఎమర్జెన్సీ డాక్టర్స్ పెట్టాము. నేను దానివల్ల ఏమవుతుందంటే సార్ నెల మొత్తంలో ఒక నలుగురిని కాపాడిన, ఒక నలుగురి లైఫ్ సేవ్ అయినా కూడా ఎమర్జెన్సీలో యాక్సిడెంట్ అయి రావడం కానీ ఏదైనా ప్రాబ్లంతో నలుగురు సేవ్ అయినా మేము చాలా హ్యాపీ అండి. ప్రజలందరికీ, సంగారెడ్డి జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభాకాంక్షలతో, ముఖ్యంగా సంగారెడ్డి బ్రాంచ్ వెల్నెస్ గ్రూప్ ప్రారంభమై సంవత్సరమైంది. సంవత్సర కాలంలో ఈ ప్రాంతంలో అసలు కానివి అనుకున్న సర్జరీ కూడా ఈ బ్రాంచ్లో చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా 4,800 మంది పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, 12,000 మంది ఓపీ పేషెంట్లు, వీటితో పాటుగా 40 మంది డెలివరీలు అమ్మాయిలకు ఉచితంగా హాస్పిటల్లో డబ్బులు తీసుకోకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క అవేర్నెస్ కోసము వాళ్ళలో ఉన్న కష్టాలు వాళ్ళకి తెలియాలి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలియాలి, వాళ్ళు ఏ విధంగా ఉండాలని ఆలోచించి మేనేజ్మెంట్ అందరు కలిసి కూడా ఈ ప్రాంతంలో దాదాపుగా 220 ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వెల్నెస్ గ్రూప్ అనేది బిజినెస్ కాదు, బిజినెస్తో పాటుగా డెఫినెట్గా ఈ సొసైటీకి ప్రజలకు సంబంధం ఉన్నది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయగలిగినాం. ముఖ్యంగా సంగారెడ్డి అనగానే ఏ పేషెంట్ అని ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోవాలి, ఇక్కడ కాదనుకునే టైంలో వాస్కులర్ సర్జరీ కేసులు దాదాపుగా 88 కేసులు ఇక్కడ చేయడం జరిగింది. కొన్ని న్యూరో సర్జరీ కేసులు మీ అందరికీ తెలుసు, యాక్సిడెంట్ తర్వాత మినిమం 4 అవర్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి కేసుల్ని కూడా న్యూరో సర్జరీ, ఎనీ ఎమర్జెన్సీ కేసు కూడా ప్రాణాలని కాపాడడానికి ఇక్కడే దాదాపుగా చాలా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలామంది దాదాపు 7 ఫుల్ టైం కన్సల్టెంట్స్ హాస్పిటల్లో 24 గంటలు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ప్రతి ఒక్కరు మీరు గమనించవచ్చు. ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా హాస్పిటల్ ఇంత స్టాఫ్ ఉండదు. 280 మంది స్టాఫ్ ఈ హాస్పిటల్, ప్లస్ 20-25 మంది డాక్టర్లు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎప్పుడు కావాలన్నా కూడా ఏ స్పెషలిస్ట్ కావాలన్నా డైరెక్ట్గా డాక్టర్లు వచ్చే ఫెసిలిటీస్ ఈ ప్రాంత ప్రజలకు కల్పించడం, ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా సంగారెడ్డి ప్రజలు వెల్నెస్ హాస్పిటల్ను ఆదరించడం, వారి యొక్క కష్ట సుఖాల్లో వెల్నెస్ ఉందని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగుపడడం నిజంగా కూడా మా అందరికి సంతోషకరం. ఈ సందర్భంగా సందర్భంగా సంగారెడ్డి ప్రజలందరూ కూడా వెల్నెస్ గ్రూప్ తరపున అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెల్నెస్ గ్రూప్ ఇప్పుడే గ్రోత్ అవుతున్న గ్రూప్ తెలంగాణలో ఇప్పటికి 6 బ్రాంచులు ఉన్నాయి. అందులో అమీర్పేటలో 3, బిఎన్ రెడ్డి నగర్, కోంపల్లి, సంగారెడ్డి, త్వరలో నిజామాబాద్లో ప్రారంభం అవబోతుంది. ఈ విధంగా ప్రతి ప్రాంతంలో తెలంగాణ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి వెల్నెస్ గ్రూప్ ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. యానివర్సరీ అనగానే, సంవత్సరం జరిగింది అనగానే యూజువల్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినా మేమైనా ఏం చేస్తాం, అందరం కూర్చుంటాం, స్టాఫ్ డాన్సులు చేసుకుంటాం, అందరం కలిసి ఏదో రాత్రి పార్టీ చేసుకుంటాం. ఆ విధంగా కాకుండా మేము అనుకున్నది
ఈ హాస్పిటల్కి వచ్చి నిజంగా కష్టాల్లో వచ్చి వాళ్ళ యొక్క కష్టాన్ని ఇక్కడ తొలగించుకొని సుఖంగా నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో గడపడం మాకు సంతోషంగా ఉంది. ఈరోజు ఫ్రీగా ఉచితంగా డెలివరీ అయిన అమ్మాయిలను వాళ్ళు తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళలో చూస్తుంటే మీరే చూస్తుండో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్న హాస్పిటల్ గురించి. ఇక్కడ బాగై డబ్బులు ఉన్నా లేకున్నా ఎమర్జెన్సీలో మమ్మల్ని కాపాడినలో డబ్బుల గురించి మమ్మల్ని అడగలేదని వాళ్ళు స్వయంగా పేషెంట్ అటెండెన్స్ ఇక్కడికి చెప్పి వాళ్ళ యొక్క కృతజ్ఞత భావంతో ఇక్కడికి రావడం, వాళ్ళందరం కలిసి ఒక వాతావరణం, పండగ వాతావరణంలో జరుపుకోవడం నిజంగా వెల్నెస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో సంగారెడ్డి బ్రాంచ్ సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ అయింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. పేషెంట్కి మేము మంచి సర్వీస్ ఇస్తున్నాము. ఇక్కడ సార్ చెప్పినట్టు మంత్లీ యావరేజ్గా 80 నుండి 90 సర్జరీలు యావరేజ్గా ఇక్కడ అవుతున్నాయి. మనం యాన్యువల్గా 1 year కంప్లీట్ చేసుకుంటే 890 సర్జరీస్ మనం సక్సెస్ఫుల్గా వెల్నెస్ సంగారెడ్డి బ్రాంచ్లో చేశాము. అందులో అంటే రెగ్యులర్ సర్జరీస్ అవుతున్న దానిలో న్యూరో వచ్చి తీసుకుంటే యావరేజ్గా మనము 68 బ్రెయిన్ సర్జరీస్ సంగారెడ్డి వెల్నెస్లో 1 yearలో చేయడం జరిగింది. మామూలుగా స్పైన్ సర్జరీస్ ఇంకా అసలు కౌంట్ లేదు. నార్మల్గా కొన్ని అంటే ఇక్కడ ఏంది స్పెషల్ అని అంటే బ్రెయిన్ సర్జరీస్తో పాటు మనము ఈ లాస్ట్ 1 yearలో 8 వాస్కులర్ సర్జరీస్ చేశాము. వాస్కులర్ సర్జరీస్ అంటే జనరల్గా రక్తనాళం కట్ అయింది అంటే యాక్సిడెంట్ అయినప్పటి నుండి 8 గంటల లోపు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే కాళ్ళు కానీ ఆ చెయ్యి కానీ బతికే అవకాశం ఉండదు. చాలా అంటే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. సో అలాంటి కేసెస్ జనరల్గా ఇంతకుముందు హైదరాబాద్ పంపించే వాళ్ళము. ఇప్పుడు మేమే మన మెయిన్ బ్రాంచ్ నుండి వాస్కులర్ సర్జన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా చేయడం వల్ల ఆ 8 మంది కాళ్ళు చేతులు కాపాడగలిగాము. అంటే ఈ చిన్న మా సాటిస్ఫాక్షన్ కోసం మాకు అవే సాటిస్ఫాక్షన్ ఇక్కడ అఫోర్డబుల్ కాస్ట్లో చేస్తున్నాము అండ్ బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాము. సంగారెడ్డిలో ఎక్కడ కూడా 24 గంటలు క్రిటికల్ కేర్ డాక్టర్స్ అనేది లేదు. వేరే దగ్గర అంటే నార్మల్గా మన సంగారెడ్డి బ్రాంచ్లో 24 గంటలు క్రిటికల్ కేర్ టీం పెట్టాము. ఫుల్ టైం న్యూరో సర్జన్ పెట్టాము. అంటే ఎప్పుడు ఎనీ యాక్సిడెంట్ పేషెంట్ వస్తే 4 hours చెప్పినట్టు 4 hours బ్రెయిన్ సైడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి అందులో బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం ఫుల్ టైం న్యూరో సర్జన్ని పెట్టాము. వేరే డిపార్ట్మెంట్స్ ఆర్థో, గైనక్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ ఇవన్నీ ఉన్నాయి. సో మనము అఫోర్డబుల్ కాస్ట్లో మన సంగారెడ్డి ప్రజలకు మన ఇక్కడ ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు, దాని తగ్గట్టే అఫోర్డబుల్ కాస్ట్లో మనం చేస్తున్నాము.